తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ చర్చిస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జరుగుతున్న బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. నీటి వాటాల లెక్కల విషయంలో మంత్రులంతా అలర్ట్ గా ఉండాలని అన్నారు. మంత్రులెవరూ అటెండెన్స్ మిస్ అవ్వద్దని చెప్పారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు కౌంటర్ కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చాలా కీలక అంశాలపైన దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ప్రతిపక్షానికి అన్ని అంశాలకు కూడా సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉండాలని చెప్తున్నారు. ఏంటి పూర్తి డీటెయిల్స్? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు అలాగే ప్రభుత్వ విప్లతో సమావేశం జరిగింది. సుమారు 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం మీద చర్చ జరిగింది. ప్రధానంగా ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలనేటువంటి అంశాన్ని దిశానిర్దేశం చేశారు. వీటితో పాటుగా కృష్ణా బేసిన్లో జరుగుతున్నటువంటి నీటి దోపిడీకి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారో దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా పూర్తి విషయ పరిజ్ఞానంతో సభకు రావాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. వీటితో పాటుగా జనవరి 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో కూడా ఈ కృష్ణా బేసిన్లో జరుగుతున్నటువంటి నీటి పంపకానికి సంబంధించి, నీటి కేటాయింపులకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డి నీటి కేటాయింపులు, ఆ ప్రాజెక్టు డిపిఆర్ ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు పనులు మొదలు పెట్టారు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా కూలంకషంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. మంత్రులు అడపాదడప అసెంబ్లీ సమావేశాలకు కొంతమంది మంత్రులు ఆలస్యంగా రావడం, కొంతమంది మంత్రులు అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ చేసుకొని వెళ్లిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంత్రులంతా కూడా ఈ అసెంబ్లీ సమావేశం ముగిసేంత వరకు కూడా అసెంబ్లీలో ఉండాలని సీఎం సూచించారు. అలాగే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే నీళ్లు నిధులు అనేటువంటి అంశాన్ని ఫోకస్ చేసిందో ఇప్పుడు కూడా అదే అంశాన్ని ఫోకస్ చేసి తన ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి ధీటుగా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి మంత్రులందరినీ కూడా సిద్ధం అవ్వాలనేటువంటి సూచన చేశారు. మంత్రులు జిల్లాల వారీగా ఇష్యూస్ వచ్చినప్పుడు కావచ్చు, ఆ శాఖలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కావచ్చు, ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి, ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం చెప్పాలనేటువంటి సూచన కూడా చేశారు. ప్రతిపక్షం సందర్భాన్ని బట్టి లేదంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి సందర్భంలో కూడా కొన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయం, అలాగే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి విషయాలు, ఇలాంటి అంశాలన్నింటిలో కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ని మంత్రులంతా కూడా ఉపయోగించుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన సూచించినట్టు తెలుస్తుంది. మొత్తం 4వ తేదీ వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 4వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. ఇవాళ సమావేశం తర్వాత జనవరి 2కు స్పీకర్ వాయిదా వేశారు. 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ ఈ 3 రోజుల పాటు సభ నిర్వహించాలనేటువంటి ఆలోచన, అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. 4వ తేదీన మరొకసారి అవసరం అనుకుంటే సభ పొడిగించాలనుకున్నా, లేదంటే సభలో చర్చించేటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయనుకున్నా కూడా 4వ తేదీన మరోసారి బీఏసీని సమావేశపరుచుదామనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే జనవరి 1వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో 2వ తేదీన ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయంలో చర్చకు పెట్టేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో చర్చ ముగిసిన తర్వాత ప్రభుత్వం సమయం ఉంటే రిప్లై 2వ తేదీన ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే 3వ తేదీన సీఎం అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులకు సంబంధించినటువంటి రిప్లై అయితే బలంగా జనంలోకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. కాబట్టి అది వేదికగా వాడుకోలేనటువంటి ఆలోచన కూడా కనపడుతుంది. ఇక ప్రభుత్వం పెట్టినటువంటి ఇవాళ టేబుల్ చేసినటువంటి బిల్స్కి సంబంధించినటువంటి విషయం మీద కూడా చర్చించబోతున్నారు. హిల్ టు పాలసీ ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ప్రభుత్వం ప్రధానంగా అన్ని అంశాల మీద చర్చ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి లేవనెత్తినటువంటి
సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకు ముందు క్లారిటీ ఇవ్వాలనేటువంటి అంశాన్ని చెప్పాలనుకుంటున్నారు. ఎవరి హయాంలో కృష్ణా నీటిలో ఎవరి హయాంలో ఎవరికి దోపిడీ జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎలా దోపిడీ చేసింది, అది ఎవరి హయాంలో జరిగింది అనేటువంటి అంశాలతో పాటు 2 ఏళ్లుగా ప్రభుత్వం కృష్ణా జలాల నీటి కేటాయింపుకు సంబంధించినటువంటి విషయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఏం చేసింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చ పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి వీటన్నింటినీ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చూడాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి కాసేపట్లో బీఎస్సీ సమావేశం కూడా ముగుస్తుంది. ఏ రోజు ఏ ఎజెండా మీద, ఏ సబ్జెక్టు మీద చర్చ జరుగుతుంది అనేది కూడా క్లారిటీ రాబోతుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.